శశికళను జైలుకు తరలించే ప్రక్రియ పూర్తయింది. కొద్దిసేపటి క్రితం శశికళ భర్త లాయర్తో కలిసి జైలు వద్దకొచ్చారు. మరిన్ని వివరాలు బెంగళూరు నుంచి మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. ప్రతినిత్యం రాజభోగాలు అనుభవించి ప్రతినిత్యం పెద్ద భవనాల్లో ఉంటూ ఏ కష్టము తెలియని శశికళ ఈ రోజు ఇదే పరపన అగ్రహార జైలుకు చేరుకుంది. మొత్తం ఈ రోజు ఆమె పరిస్థితే వేరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు మహారాణిలా వెలిగిన శశికళ ఈ రోజు కేవలం ఒక జైలు అంటే పరపన అగ్రహార జైల్లో సెల్ నంబర్ 2లో ఆమె తర్వాత ఇలువర్సి ఇద్దరు కలిసి ఉండాల్సి ఉంటుంది. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా ఆ సెల్లో ఉంచుతారు. అంటే ఈమె ప్రతిరోజు కూడా ఉండడానికి పెద్ద భవనాలు తర్వాత వాళ్ళు ఏసీ రూముల్లో ఉండేటువంటి శశికళ ఈరోజు కేవలం ఒక సామాన్యమైన ఒక రూమ్ లో ఇచ్చినటువంటి ఒక అంటే చాప పైన పనుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తం శశికళ ఈ రోజు ఉన్నతమైన చాలా విలువైన బట్టలను వేసుకుంటే కానీ ఇప్పుడు ఇదే పరపనార జైల్లో వాళ్ళు జైలు వారు ఇచ్చినటువంటి బట్టల్ని వేసుకుని తన జీవితం గడపాల్సిన పరిస్థితి ఈ రోజు శశికళకు దొరికిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం పెద్ద హైట్ డ్రామానే జరిగింది. దాంట్లో శశికళ ఎప్పుడు పరపన అగ్రహార జైలుకి వస్తారు అనే దానిపైన హై టెన్షన్ ఉన్నది. కానీ ఈ రోజు సాయంకాలం సరిగ్గా 5:05 బెంగళూరులోని పరపన అగ్రహార జైలులో ఉన్నటువంటి స్పెషల్ కోర్టుకు చేరుకున్నారు. స్పెషల్ కోర్టుకు చేరుకున్న తర్వాత ఆమె ఒక సపరేట్ రూమ్ తో పాటు ఏసీ ఉండాలి, తర్వాత ఒక మంచి బెడ్ కావాలి అని చెప్పి కూడా అడిగింది. తర్వాత మినరల్ వాటర్ తో పాటు ప్రతిరోజు కూడా నాకు మా ఇంటి నుంచే భోజనం తెచ్చుకొని తినాల్సి ఉంది అని చెప్పేసి కోరినప్పుడు జడ్జి అశ్వత్ నారాయణ దాన్ని తిరస్కరించి ఇలాంటి కోరికలు కాదు, ఇప్పుడు జైల్లో ఏమి ఇస్తారో అదే చేయాలని చెప్పేసి ఆమెకు చెప్పి మొత్తం అక్కడి నుంచి పరపన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించడం జరిగింది. సెంట్రల్ జైల్లో కూడా ఆమెకు అక్కడే ఉన్నటువంటి హాస్పిటల్లో మొత్తం వైద్యకీయ పరీక్షలు చేశారు. వైద్యకీయ పరీక్షల అనంతరం అక్కడి నుంచి ఆమెను సెల్ నంబర్ 2కి పంపించడం జరిగింది. అడ్మిషన్ అయిన తర్వాత అడ్మిషన్ 9234 ఖైదీ నంబర్ 9234 శశికళకు, తర్వాత 9235 ఇలువర్సికు ఇచ్చారు. ఈ మొత్తం అంటే ఈ అంతా మొత్తం టెన్షన్ నిన్న ఏళ్ల కేసుకు ఈ రోజు తెరపడింది అని చెప్పుకోవాలి. మొత్తం శశికళ ఇక 4 ఏళ్ల పాటు ఇదే పరపన అగ్రహార జైల్లో ఉండాల్సి ఉంటది. కానీ ఈ దాంట్లో మరో ట్విస్ట్ అంటే సుధాకరన్ వీళ్ళతో పాటు రాకపోయారు. దాంతో సుమారు 1 గంట లేటుగా రావడంతో కోర్టులో మరో పిటిషన్ వేసి ఆయన కూడా 6 గంటల సమయంలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు వైద్య పరీక్షలు అన్ని చేసి అతను కూడా ఒక సెల్ ని కేటాయిస్తున్నారు. అంటే ఈ మొత్తం అంటే ఈ రాజభోగాలు అనుభవించిన శశికళకు లాస్ట్ కు పరపన అగ్రహార జైలే గతి అయింది అని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.